అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. వైకుంఠంగా పిలువబడుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు వైభవపేతంగా సాగుతున్నాయి. మొదటి రోజు మత్స్యావతారంలో దర్శనమిచ్చిన స్వామివారు రెండవ రోజు కూర్మావతారంలో దర్శనమిచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తుగానే ఆలయ కార్యనిర్వాహక విభాగం అన్ని ఏర్పాట్లు చేసింది. స్వామివారిని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారనే చెప్పుకోవాలి. అటు భక్తుల దర్శనార్థం తిరువీధి సేవ నిర్వహించారు వైదిక పండితులు. అటు వేద మంత్రోచ్చరణల మధ్య భక్తుల కోలాహలం, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి తిరువీధ సేవ పూర్తి చేసుకుని మిథిలా మండపంలో ఉన్నటువంటి ప్రత్యేక మండపంపై స్వామివారిని కొలువు తీర్చారు వేద పండితులు. అటు కూర్మావతారంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క విశిష్టతను భక్తజన బృందంకి వైదిక పండితులు వివరించారు. కూర్మావతారంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకుంటే శనిగ్రహ దోషాలు తొలగుతాయని చెప్పి పురాణ గాథలు కూడా చెబుతున్నాయి. మరోవైపు వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల నేపథ్యంలో మరోవైపు స్వామివారి నిత్య కళ్యాణాలను ఈ నెల 20 వరకు నిలిపివేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహక విభాగం వెల్లడించింది. ఇది వీడియోస్ హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. భద్రాచలంలో విశేషంగా జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్తంగా స్వామివారిని అనేక రూపాలలో దర్శించేటువంటి అవకాశం మనందరికీ ఉంది. ఈరోజు ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు. నిన్నటి రోజున మత్స్యావతార రూపుడై స్వామి అనుగ్రహించాడు. ఈరోజు కూర్మావతారంగా భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అవతార వైశిష్ట్యాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవదానవులు ఇరువురు కూడా కలిసి అమృతం కోసమని పాల కడలిలో మథనం చేపట్టారు. ఆ సమయంలో మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకిని తాడులా తీసుకొని మథనం ప్రారంభించగా ఆ పర్వతం అనేది మునిగిపోయే వ్యవస్థ వచ్చింది. ఆ సమయంలో కూర్మావతార రూపమై ఆ మంత్ర పర్వతాన్ని కింద ఆధారంగా ఉండి అమృతం వచ్చేటువంటి అవకాశంలో స్వామి అనుగ్రహించాడు. ఆ మథనంలోంచే అమృతం రావటం, ఆ అమృతాన్ని దేవతలకేంచేటట్టుగా చూడటం, తద్వారా లోకమంతా కూడా సస్యశ్యామలంగా సంక్షేమంగా ఉండడానికి స్వామి అనుగ్రహం కుదిరింది. జై శ్రీరామ్. అంతా కూడా సేవించవచ్చు, తరించవచ్చు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. కూర్మావతారంలో స్వామిని ఎవరైతే సేవిస్తారో వారికి కోరిన కోరికలని కూడా తీరుస్తాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి భక్తులంతా స్వామివారిని సేవించండి, తరించండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.